నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. పోలవరం పోలీస్ వారి సహకారంతో నిర్వహించిన పోలవరం క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం సాయంత్రం ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్లో పోలవరం టీం విజయం సాధించింది. విజేతలుగా నిలిచిన ఆటగాళ్లకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, ఏపీ ట్రైకార్ చైర్మన్ మొరగం శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మరియు శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలవరం ప్రభుత్వం జూనియర్ కళాశాల పక్కనున్న క్రికెట్ గ్రౌండ్ను వచ్చే ఏడాదిలో అభివృద్ధి చేస్తామని, అలాగే గ్రామ పెద్దలు ఉదయం వాకింగ్కు వినియోగించుకునేలా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విజేత జట్టు సభ్యులు కెప్టెన్ చరణ్, వైస్ కెప్టెన్ వినయ్, బెజవాడ పాండు, బెజవాడ సాయి కిరణ్, గోవింద్ రాజు, బండి వెంకటేష్, బండి సాయి, దుర్గా ప్రసాద్, విజయ్, శివాజీ, నాగు, గుండు వీరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అది విన్ అయినా లాస్ అయినా ఒకళ్ళే విన్నర్ ఉంటారు కాబట్టి పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంత యాక్టివ్గా ఐ థింక్ 3-4 డేస్ నుండి మీరు చక్కగా ఈ మండలం చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇంకా స్పోర్టివ్ స్పిరిట్ ని మీరు కేవలం క్రికెటే కాకుండా రకరకాల గేమ్స్ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మనం శాప్ చూసుకున్నట్టయితే శాప్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క స్పోర్ట్స్ కి అండగా నిలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా స్పోర్ట్స్ కి పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఒక జీవో తీసుకురావడం జరిగింది. దానివల్లే ఈ